వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజన భాష. ఏమైంది దోస్తులు, నిన్న కాముడు ఆడబోతానే వీడియో పెడితే అస్సలు వ్యూస్ రాలేదు. ఏమైందిలా అంటే మొగుడు వద్దు పీడే ముద్దని సిరీస్ కే సపోర్ట్ చేస్తారా? మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఆ సిరీస్ పెడితేనే తప్పకుండా సపోర్ట్ చేస్తాం పెంటక్క, డైలీ 2 వీడియోస్ అదే పెట్టండి అని అంటారు. దోస్తులు మా బాధ అర్థం చేసుకోరికి పండుగ పూటనైనా జర పండుగకు సంబంధించిన వీడియో పెట్టకుంటే ఎట్లుంటుంది చెప్పుర్రి. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 24 అన్నమాట. దోస్తులు ఈ వీడియోస్ ని సపోర్ట్ చేస్తారు అంటారు కదా. సరే దోస్తులు, ఇంకా తప్పకుండా ఏం చేస్తాము, సరే పార్ట్ 100 వరకు ఇంకా పెట్టడానికి ట్రై చేస్తాం, ఇంకా ఇంట్రెస్టింగ్ గా తీసుకోవడానికి కూడా ట్రై చేస్తాం దోస్తులు. సరే నువ్వు ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి చిన్న లైక్ చేసి హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏ పొట్టు పొట్టు అక్కలుంది ఆయా షేర్. అదేంటి ఈవిడ గారు మళ్ళా నాకు ఎదురయ్యారు, ఇట్ల నుంచి ఎటు పోతుందో ఒక్కతే. ఎటు పోతున్నా వదినే పొద్దు పొద్దున్నే? ఎటైనా పోవాలి కదయ్యా, పనుంది జర జరుగు. అరే చెప్పు చెప్పు, ముఖమంతా మార్చుకొని పోతున్నావు, ఎటు పోతున్నావు, ఏమైంది, జ్వరం వచ్చిందా వదినే, ముఖమంతా గట్లయింది? అవును చింటూ, మీ అన్న మీద పిక్కర పెట్టుకొని అగో చూడు, తిన్న తిండి ఇట్లా పేగి పడతలేదు, తిందామన్నా ఆకలి అయితలేదు. అసలు మీ అన్న మీదనే ఆలోచన అంతా. అరే పోని పోని వదినే, ఇక మా అన్న కూడా నీకు దూరం ఉండాలనే దూరం పెడుతుండు కదా, ఇక పోనీ తీయాలి, ఏదో అయ్యింది ఏదో అయిపోయింది, ఇక నిన్ను దూరం పెడుతుండు కాబట్టి నువ్వు కూడా ఆయనకు దూరం ఉంటేనే మంచిది కావచ్చు. అదే అదే, ఆయన నన్ను దూరం పెడుతున్నప్పుడు నేను ఆయన ఇంటి ఎందుకు తిరిగేది, ఆయన గురించి ఏందో ఆలోచించేది, నాకు మనసు లేదా, నేను మనిషిని కాదని నేను కూడా గట్టిగా అయిదామనుకుంటున్నా చింటూ. అగో జ్వరం వచ్చింది, జర దావకన దాకా నన్ను పోయి డాక్టర్ దగ్గర చూపించుకొని మందులు వాడి ఇక ఆయన ఎవరు నేను ఎవరు అనుకుంటా ధైర్యంగా ఉందాం అనుకుంటున్నా చింటూ. అదే పని చేయాలి ఇక. అదేందోనే, మా చిన్న గంత పిచ్చిగా అయిపోలేదు, నువ్వేంది మొత్తము ఇక నా సర్వస్వమే చిన్న అనుకుంటా ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టున్నావు కదా, గట్లనే కొడుతుంది. ఇక మా అన్న అయితే ఏదో టైం పాస్ చేసినట్టుండు, ఇక పెళ్లి కుదరంగానే పెళ్ళం తోక పడదాం అనుకున్నట్టుండు, ఇక గదే పని జరుగుతుంది. కానీ పోని పోని వదిని, అయ్యింది ఏదో అయిపోయింది, ఇప్పటికైనా ఆయన మారినప్పుడు నువ్వు కూడా మారాలి కదా, తప్పదు. అదే చింటూ, ఇంత చిన్న వయసులో నన్ను ఆలోచించి బాగానే మాట్లాడుతున్నావు. నిజంగా నేను పిచ్చిగా ప్రేమించిన, నేను ఎన్నెన్నో కలలు కన్నా ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నా, కానీ దానిలా 1% కూడా నా మీద పెట్టుకోలేదు. ఆయన ఏదో టైం పాస్ అని వేసిండు కదా, నేనే పిచ్చిదాన్ని. నా మొగన్ని నా పిల్లని ఇచ్చిపెట్టి మరి ఆయన చెప్పిన మాటని ఆయన ఎటు రమ్మంటట్టు పోయి రోజు తప్పకుండా ఫోన్లు మాట్లాడి ఇక మాట్లాడి మాట్లాడి ఇక పిచ్చిదాన్ని అయిపోయినాయి. ఏం చేస్తాం చెప్పు, ఇక ఎవరికైనా సంసారాలు ఉంటాయి కదా, ఇక ఆయన బతుకు గురించి ఆయన ఆలోచించుండి పాటు నేను ఇట్లా నా బతుకు తెరువు గురించి నేను కూడా అన్ని మానుకొని మంచిగా మారాలి కదా. మరి ఇక ఏ మొగునికైనా ఎన్నరికైనా పెళ్లి చేసుకోవాలి, తప్పదు. ఇక ఉంచుకున్న దానింట ఎన్ని రోజులు ఉంటుంది చెప్పొద్దు, నువ్వు కూడా ఇక ఆలోచించాలి వదినే. ఇక ఆయనని సర్వస్వం, ఇక నన్ను నమ్ముకొని ఉంటాడు, నన్ను చూసుకొని ఉంటాడు, పెళ్లి చేసుకోడు ఏం చేసుకోడు, ఇక నేనంటే పిచ్చి ప్రేమ ఆయనకు అని ఎన్నెన్ని కలలు కన్నావు, కానీ అవన్నీ వేస్ట్ వదినే. ఎన్నడుకున్నా ఆయనకు ఒక పెళ్లి కావాలి, పెళ్ళం కావాలి కదా, మరి నువ్వు ఎన్నడుకున్నా నువ్వు పక్కకు జరిపేదే కదా నిన్ను. సరే సరే చింటూ, డాక్టర్ దానికి పోయేస్తా, ఏం చెప్తాడో ఏమో. ఒక్కదాని పోతున్నావు, డాక్టర్ని ఇంటి దాకా రమ్మను దావదినే. అదే పని చేద్దాం అనుకున్నా గానీ వస్తొస్తే తవ్వాలి మీ అన్న కనిపిస్తాడేమో, జర జర మన దెంక పోతుందేమో ఆయన చూసి అనుకున్నా గానీ అది కాని పని అని తెలుస్తుంది చింటూ. అగో నన్ను చూడంగానే ఆవిడ దూరం నుంచి అట్లనే జంప్ అవుతుండు, కానీ ఏదో అయ్యో ఆమె కంట్లో పడితే నన్ను జర ప్రశాంతంగా ఉంటుందేమో ఆలోచనతోని ఇంత నన్ను నా కంట్లో పడతాడు తెలుసా. అయ్యో మొత్తం పిచ్చిగా అయిపోయినావు కదా. అవు కానీ ఆ డాక్టర్ గారు ముందే మంచోడు కాదు వదినే. ఇక ఆయన దగ్గరకు ఒక్కరు ఆడోళ్ళు ఎవరు అడవేరు అనుకో, ఆ పర్థం చేసుకొని మాట్లాడతాడు, ఆడు ఉండలేని ఇచ్చులు కచ్చకాయలు అన్నీ అడుగుతాడు. అందుకే ఆ డాక్టర్ గారు ఇంటికి రప్పించుకుంటేనే నలుగురు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకి భయపడి దెబ్బ చూసి జంప్ అవుతాడు. ఇక మనమే కావాల్సుకొని దావకన పోతే ఓ అమ్మ గంటలు గంటలు సోది పెట్టాడు వదినే, ఆడ ఆడోళ్ళతోని సొల్లు గారుస్తాడు ఆడోళ్ళని చూస్తే. అంతే అంటే వచ్చింటుంది ఏమో, నాకు ఎరకలేక వచ్చినా సరే సరే డబ్బును గిట్లా చూపించుకొని గిట్ల వస్తలే, నాకేం పనిగా ఆయన దగ్గర. అమ్మో నీకేం పనా, ఎవడైనా మొగోడు జర్రా నేను లేపినట్టు మాట్లాడి అందంగా ఉన్నావు అట్లా ఇట్లా అని పొగిడినట్టు మాట్లాడితే నువ్వు వానికి కరిగిపోయి ఇక ఆడు సొల్లు కాడుస్తుంటే నువ్వు సొల్లు కాడుస్తుంటావు, నాకు ఎరకలేదా నీ గురించి. ఇక అట్లనే మా చిన్నని పడేస్తావు కదా, ఇక డాక్టర్ గారు ఇట్లా నీ దగ్గరికి ఉంటాడు పో, నీ కానీ బలి సెట్ అవుతుంది. అరే యాదిరిండు కదా మా చిన్నన్న, గీడ కూర్చున్నాడు అవ్వ. అరే ఆ సోకులాడి గిట్ల నుంచి రాలేనట్టుంది, అందుకే మా చిన్నన్న కంట్లో పడలేదు, అవతలాడ కట్టుకుంటూ పోయినట్టుంది. అమ్మయ్య బతికిపోయిండు మా అన్న. ఏమైందో మా అన్న గిట్లా ఆలోచించుకుంటూ కూర్చుండు. ఓ అన్నో చిన్నన్న ఏమైందన్నో. ఏం గమ్మంటున్నావురా? ఏం లేదు ఏం లేదు, దాదా టైంకి వచ్చినావు, కూర్చుందిరా. నీకేందన్నా కలిసినప్పుడల్లా కూర్చుందిరా కూర్చుందిరా ఎటు పోతావని అస్సలు ఓనియో కాదే, మా ముసలి చూసిందనుకో నీతో మాట్లాడుతున్న సంగతి
ఇక దాంతో పెద్ద చిరకాలం ఉంటది. చెప్పు చెప్పు ఏమైందే బాగా ఆలోచించుకుంటూ కూర్చున్నావు? అరే చింటూ ఇప్పుడే చెప్తున్నా, ఎవరైనా ప్రేమిస్తే ఇక పెళ్లి చేసుకునేటట్టయితేనే ప్రేమించాలిరా. ఇక మధ్యలో వాడుకొని ఇష్ట పెడతా ఇక వేరే దాన్ని చేసుకుంటా వేరే దాంతో సంసారం చేస్తా అంటే కాని పని. ఇక నువ్వు చిన్న ఈడుగులు ఉన్నా కానీ నేను కూర్చొని మంచి మాటలు చెప్తున్నా, జర గుర్తుపెట్టుకో. ఇక మళ్ళీ రేపు రేపు నాలుగు కాలం కాకుండా ఆలోచనలు పడకుండా ఇక ముందు జాగ్రత్తగా చెప్తున్నా చింటూ, సరేనా? ఓహో అమ్మో ఏమైందే గీసొంటి మాటలు నీ నోటి నుంచే వస్తున్నాయా? ఏమైంది ఏమైంది? కాదు, మా వదినను ఎంతో అది చేసినవు, మళ్ళా మొత్తం ఆ మంటని ఎవరో అని తెలివి కూడా దూరం పెట్టినట్టు అయినవు. మళ్ళీ ఏమైందన్నా, పానం అంతా గుంజుతుందా ఏంది? ఏం గుంజుతుందో ఏమో పోరా నాయన. ఈ అవ్వ ఇన్ని రోజులు గట్టిగా అనుకున్నా, ఈ అవ్వ అది లేకుంటే నేను బతకలేనా, ఇంకో దాన్ని చూసుకొని చేసుకుంటా అని ఎన్నెన్నో అనుకున్నా కానీ మొన్న జాతరలో నా కంట్లో పడ్డప్పుడు సంది నా పానం అంతా గట్టే గుంజుతుందిరా. ఏమైందో ఏం కథనో నా గురించి చాలా బాధపడుతున్నట్టుంది, మస్తు పిక్కర పెట్టుకున్నట్టుందిరా. నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేస్తుందో ఇప్పటికి ఇట్లా చేస్తూనే ఉంది కానీ నాకు ఫోన్ వాడబుద్ధి అవుతలేదు అని ఇంట్లోనే స్విచ్ ఆఫ్ చేసి పడేసినరా. ఈ అవ్వ ఏం చేయాలి, ఇటు దాన్ని చూసుకుందునా ఇటు మా అమ్మ నాయన మాట ఎందునా, ఏం చేయాలో నాకు ఎటు అర్థమైతలేదు. మళ్ళేంది కొత్త సిరీస్ నాకు అర్థమైతలేదు. కాదన్నా ఏదో నీ మనసులో గట్టిగా అనుకో, నీకేదో అనిపిస్తే గదే చేయి కానీ మళ్ళీ గట్ల అవుతుంది గిట్ల అవుతుంది అంటే ఏంది నాకు అర్థం కాదు. ఏమొద్దన్నా ఆమె జర కిలాడి లెక్క కొడుతుంది. ఇక ఆమెకు మనకు సెట్ కాదు, అవసరం లేదు. వీడికి వదిలిపెట్టినావు కదా, ఇక ఆమె ఇట్లా జ్వరం వచ్చినట్టు సుస్తైనట్టుంది, పానమంతా మీ అన్న మీదనే ఉంది అని ఏదేదో కథలు పడుకుంటే డాక్టర్ దగ్గర పోతుంది. ఇప్పుడే నాకు కలిసింది. ఇక నువ్వు ఆ ఓంగ గిట్ల నువ్వు ఎదురై కూర్చున్నావు కానీ వద్దన్నా, అయిందేదో అయిపోయింది, గీడికి వేసి పెట్టు, దండ పెట్టినట్టే అయిపోయింది. వద్దిగా మళ్ళీ ఆమె జోలికి పోయి మళ్ళీ మొదటికి తీసుకొచ్చినాం అనుకో, ఇక నీ బతికే బస్ స్టాండ్ అయిపోతుంది. ఇక నీ ఇష్టం. అంతే అంటవారా? సరే సరే చింటూ, ఇక నువ్వు చెప్తున్నావు కదా, ఇక నీకు ఇట్లా ఆమె గురించి బాగానే తెలిసింది కదా. సరే సరే తీరా, ఇక ఏం చేస్తాం. సరే నువ్వు అన్నట్టు మరి ఏం మాట్లాడను తీరా, ఏదో ఒకసారి మాట్లాడితే అయిపోతుంది. మరి నేను ఇట్లా పెళ్లి చేసుకుంటున్నా, జర నువ్వు నన్ను సతాయించకు, ఫోన్ చేయకని చెప్పుదాం అనిపించింది కానీ ఇక నువ్వు చెప్పిన మాటలను చూస్తుంటే ఈడికే ఇచ్చి పెట్టుకుంటే మంచిది అనిపిస్తుందిరా మరి. సరే సరే ఇంకా అదే పని చేస్తే తీరా, మళ్ళీ ఆమె జోలికి పోను, ఆమెను చూడను. అదే అన్నా అదే పని చెయ్యి. కాదు కాదు, నువ్వు ముఖమంతా గట్లా మార్చుకొని గట్లా జాలిగా పెట్టకరా నాయన. వద్దు మార్చేసేయి, మంచిగా నవ్వుకుంటా ముడుచుకుంటుండు. కాదు నీకు ఏం తక్కువ అన్నా, పెళ్లి సంబంధం కుదిరింది, మేనమరదని వేసుకున్నావంట, రేపు మాపో ఎంగేజ్మెంట్ కూడానంట. ఎంగేజ్మెంట్ పెళ్లి కుదిరినోడు ఎవడన్నా ముఖం మార్చుకొని ఇట్లా కూర్చుంటున్నాడే మూలకు? చెప్పు. వద్దు అవన్నీ గత ఇచ్చిపెట్టేసి నవ్వుకుంటా ముడుచుకుంటుంటేనే నీతో దోస్తాను చేస్తా, లేకుంటే నువ్వెవరో నేనెవరో చెప్తున్నా. ఆగో మా శంకిని ఆడ నుంచి వస్తుంది. అబ్బా పోయి నీతో మాట్లాడుకుంటుంటే దానికంట్లోనే పడాలనా? ఇప్పుడు ఉన్నదే దాంతో బహుశా. అమ్మో ఈడున్నాడు మావోడు. గీడేం చేస్తున్నావురా భార్గవ్? ఏ కాలమై నిన్ను చింటుగా అని ఎన్నిసార్లు కూతలేసినా మచ్చం పలుకలేవు. ఎటు పోయినవురా తిరుగుతందుకు? కాదు, మీ అమ్మ మీ అయ్య ఏదో పని మీద పట్నం పోయిరంట. దర్వాజ దగ్గర పెట్టి పోయిర్రంట. మరి నువ్వేంద్ర మొత్తం కుళ్ళ చేసి బయటకు వచ్చినావు. కుక్క లోపలికి పోయి బువ్వ కూర అంతా పాడు పగ్గం చేసింది. ఇప్పుడు ఏం తింటావురా బాడుకావు? అయ్యో అంత పని అయ్యిందా అని నేను అనుకుంటూనే ఉన్నా. ఎన్నర్లేని మా అమ్మ బువ్వ కూర కింద నీళ్ళల్లో పెట్టిపోయింది, ఇక చీమలు ఇట్లా పట్టొద్దని అని అనుకున్నా గాని అయ్యో నా మతి పాడుగాను దర్వాజ దగ్గరికి వేసి రాలేదా అని. ఇక మా అమ్మమ్మ వచ్చినాక మా అమ్మతోని ఉన్నదే సరే నాకు. అమ్మో భయంగల పిల్లగాడు బావు ముందట బర్రం అన్నట్టే ఉన్నది నీ కథ. పాడుగాను కాదురా, గంటగనము ఏం తప్పిపోయిందిరా? ఏమైనా ఈ పోరగాడు ఏడుంటే ఆ దగ్గరికి వచ్చి సోది పెడతావు. అంతా పెద్ద మొగలు వారా నువ్వు? ఏమైనా పెద్ద పెద్దలతో సోపతి చేస్తావు? అరే పోనీ నాయనమ్మ, నువ్వుకే తిట్టకే తల్లి. చిన్నన్న అప్పట్లెక్క లేడే, చాలా మారిపోయిండు. ఒకసారి అన్న ముఖం చూడు, ముఖం చూస్తేనే అర్థమైపోతుంది. ఆగో ఎంత నిగనిగలాడుతుంది చూడు. అమ్మో మీ అన్న బాగానే ఉండు, నువ్వు బాగానే ఉన్నావు. మీ అన్న మారిందంటే ఇక నేనే నమ్ముతిగా. అమ్మో ఏడవాన పడుతుందో ఏం కథలో పోరగాడు మారుతాడు, దాని మీద ఏం పానం గుంజుతుంది. ఇక దాని కొరకే బతుకుతున్నాడు కదా, ఇక మారకపోయినాడు. ఏ నిజం నాయనమ్మ, ఒకసారి అడిగే, నీ నోటి నుంచి నువ్వు అడుగు, ఆయన నోటి నుంచి ఆయన చెప్తాడు. అవునా పిల్లగా, మా చింటుగా చెప్పింది నిజమేనా? మొత్తం మారినావు అంటే దాన్ని దూరం పెట్టేసినవా? ఇక దండ పెట్టేసిందా దానికి? పెళ్లి సంబంధం కుదిరిందంట, మరి మేన మాదరా నాతోల్లా ఎవరు? ఏమో పోవా, ఇక కుదిరింది ఎవరినైనా చేసుకోవాలి కదా, తప్పుతాది. అరే ఎవరో చెప్పరా పిల్లగా? ఇక మీ అమ్మ అంటే దాచి పెడుతుంది, గుట్టు చేస్తుంది ఏదైనా. మరి నువ్వన్న జర బయట పెట్టరాదురా? మా మేనమామ బిడ్డనే అవ్వా, ఇక మా మేనమరదలే, ఇక చిన్నప్పటి నుంచి పేరు పెట్టి ఇక ఆమెనే చేసుకోవాలి. మంచి పని. ఇక పొల్ల జోలికోకు, ఆ పొల్లతో మాట్లాడకు. ఇప్పటికే ఇక ఆఖరి వేసేసే. అవ్వ దానికంటే ఫుల్ జ్వరం వచ్చిందంట, నీ మీద పికర్ పెట్టుకొని అసలు అన్నం తింటలేదంటే ఏం తింటలేదంటే ఊరందరూ టామ్ అంటుర్రా నాయన. నిజమేనా మరి ఈ కథ? అవ్వా గా సంగతి నాకేమేరకవ్వా, దాంతో ఫోన్ మాట్లాడక నేను ఓ 2 నెలలకు ఎక్కువ అవుతుంది.
ఇక మొత్తం దూరం పెట్టేసినా ఏడ కలిసినా కూడా దాని కంట్లో పడకుండా దూరం దూరం అని పోతున్నా. ఇక ఆమె గురించి నాకెందుకు చెప్పావా, నాకేం ఎరక చెప్పు. అవునాయనమ్మా, నిజమే నిజమే నువ్వు అన్నది. నాకు ఇందాక వస్తుంటే తొవ్వల కలిసింది. ఎటు పోతున్న వదినే ముఖం అంతా మార్చుకొని ఉన్నవంటే జ్వరం వచ్చిందయ్యా. మీ అన్న గురించి ఆలోచన పెట్టుకొని మీ అన్న కొరకు బాగా టెన్షన్ పెట్టుకోకి. అసలు అన్నం తినబుద్ధి అయితలేదు, తిన్న తిండి ఇట్లా పేకి పడతలేదు, తిందామని అనిపిస్తలేదు. మీ అన్న చాలా మారిపోయింది కదా, చాలా మార్చేసిండు నన్ను అని ఇక జ్వరం వచ్చింది దవాఖానకు పోదామని పోతున్నా అని చెప్పిందే. దవాఖాన దాకా పోయేది ఎందుకురా? డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆడే వచ్చి ఒక సూది 2 గోళీలు ఇచ్చిపోతాడు కదా. ఆమె సోపులాడిది. అదే తిప్పుకుంటా ఊరందరు కంట్ల పడాలని ఇక నడుచుకుంటూ పోవాలి, అందరు కంట్ల పడాలి. ఇక అందరు పోయమ్మో ఇంత సోపులుగా తయారైంది, యువతమ్మ ఇది అని చూడాలని అది దవాఖాన దాకా పోయింది. పోనీటి ఆ డాక్టర్ గాడు ముందే మంచోడు కాదు, దీని తగ్గట్టే ఉంటాడు. ఏ ఆడోళ్ళు వచ్చిన దవాఖానకు గంటలు గంటలు సోది పెడతాడు, సొల్లు కాచుకుంటాడు. పోనీటి ఆనికి దానికి బాగానే సెట్ అవుతుంది కానీ నడువురా నాయన నువ్వు మన ఇంటికి మనం పోదాంపా. ఏడ పడతాడు సోది పెట్టవు. అబ్బా, ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఎంత కవర్ చేసినా నా గురించి అస్సలు వదిలిపెడతలేవు కదనే. సరేపా పోదాంపా. ఎందుకురా నాయన, మనకు మంది మాటలు పట్టించుకుంటే మన బతుకులే ఆగమైతుంది. నడు ఇప్పుడు ఇంటికి పోయినాక మీ అమ్మ మీ అయ్యి వచ్చినాక ఎంత గుళ్ళె ముందో పాటు. అయినా మా ఊడు తిరగబోతే నువ్వేం చేసినావమ్మా? పొద్దుగానే రమ్మన్నాం కదా, చిన్నోడు ఒక్కడే ఉండని ఎన్ని తిరుగుతుందో మీ అమ్మ. మీ అమ్మతో పెద్ద బాధ ఉంటుందిరా నాయన నాకు. నేనైతే నాకు సంబంధం లేదు, నేను దర్వాజా దగ్గరికే పెట్టిపోయినా అని చెప్తానే మెల్లగా తప్పించుకుంటా మా అమ్మ దగ్గర. గీసంటి తెలివిలో నెంబర్ 1 ఉంటావు పా నువ్వు. అవ్వా అదేంటి, ఆమెను దూరం పెట్టిన ఆమెతో మాట్లాడతలేను, మొత్తం పూర్తిగా మారిపోయినంటే ఎవ్వరు నమ్ముతలేరు కదా. అంటే ఇక అంత పబ్లిసిటీ అయిపోయింది. ఇక నిజంగా ఏదేదో అనుకున్నా కానీ ఏదేదో అయిపోయింది. ఇక పోనీ అయ్యింది, ఏదో అయిపోయింది. వీడికి ఆపేసుకోవాలి. అదేంటి ఈయనకు ఏం పని ఉందో ఊకే ఫోన్ చేస్తుండు. హలో, చెప్పు. ఏడున్నవే, చూపించుకున్నావా? డాక్టర్ తాను పోయినావా? ఏడా పోలేదు, అగో దారిలున్నా. ఒక 2 నిమిషాలు అయితే అగో దవాఖాన కాడికే వస్తా. ఏంటి ఇంకా పోలేదా? నేను అప్పుడే చెప్పిన ఒక్కదాని మీకు అంత దూరం ఎటు పోతావే, నేను డాక్టర్కి ఫోన్ చేసి ఇంటి దాకా రమ్మంటానంటే నా మాట అస్సలు ఏం లేదు. ఇప్పుడు చూడు, నీకు శాతనైతే లేదన్నావు, జ్వరం వచ్చిందన్నావు, ఒక్కదాన్ని నీరసంగా ఉండి ఎట్లా పోతున్నవే? మళ్ళా కండ్లు బొండ్లు తిరిగి ఏమైనా పడిపోతే ఎట్లా చెప్పు. అవ్వ, మా అమ్మ అంతకే ఉన్నది, నువ్వు అంతకే ఉన్నది, ఇద్దరు చెట్టుకొంటలు ఉన్నారు. మీ అమ్మను నన్ను ఒక దగ్గర పెట్టి తిట్టది చెప్తున్నా. అసలు నేను ఒక కోడల్ని అని మీ అమ్మైనా నన్ను చూసిందా? మీ అవ్వ మా అమ్మ అంతకే ఉన్నది, నువ్వు అంతకే ఉన్నది అని ఇద్దరిని పోల్చుకుంటే తిట్టవేంటి? ఉన్న నా ఒక్క కోడల్ని మంచిగా చూసుకుంటానుంటే గిట్లెందుకున్నాను నేను? అవ్వ ఏమో పోవే, ఎవరికి చెప్పుకోలేకుంటుంది. సరే డబ్బును పోయి డబ్బును చూపించుకొని రా. స్వీట్ అమ్మ ఇంటికానే ఉంది కదా, మళ్ళీ చాలా సేపు అయితే ఏడుస్తుంది. సరేనా? ఇట్లా పోయి అట్లా రాకుంటే నాకేం పని ఉంటుంది డాక్టర్ తోని గంటలు సోది పెట్టేందుకు. సరే మరి మంచిది. అదేంటి ఇలా ఒక్క పేషెంట్ వస్తలేదు, టైం పాస్ చేద్దామంటే అందులో ఆడోళ్ళు అసలే వస్తలేవు. ఆడోళ్ళకి ఏం రోగాలు వస్తలేవా ఏంటి? ఇక దవాఖాన బంద్ చేసుకొని పోవాల్సి వస్తట్టే ఉంది. జరసేపు చూసి మా పోతే ఇక రేపు దొరుకుతారేమో పాటు, రేపు ఆట ఆడుకోవచ్చు. డాక్టర్ ఉన్నారా? ఆగో గిట్లా అంటున్నాడో లేదో, ఆగో ఎవరో పేషెంట్ వచ్చినట్టు, అది గిట్లా ఆడామనే ఉన్నట్టుంది. రండమ్మా, లోపలనే ఉన్నా, రండి. ఓహో గీవనా, అబ్బా మన తగ్గట్టే దొరికింది పా సోకులాడి. అమ్మ ఇక గంటలు సోది పెట్టొచ్చు, మస్తు టైం పాస్ అవుతుంది సమయంతోని. ఉన్నారా డాక్టర్? ఉన్నారా అమ్మా? ఏమైంది ముఖం అంతా మార్చుకొని ఉన్నావు? నీ స్టైల్కు నీ పర్సనాలిటీకి గట్ల ముఖం సెట్ కాలేదు, జర్ర నవ్వుకుంటుండమ్మా. అసలు ఇంత స్టైల్గా ఉంటావు, ముఖం అంతా డల్గా పెడితే ఎట్లున్నావు చెప్పు. అసలు చూడబుద్ధి ఇట్లా అయితే దాదా ముందుకి రా, చూస్తా ఏమైందో. జ్వరం వస్తే ముఖం గిట్లా కాకుంటే ఎట్లయితే డాక్టర్? సరే కానీ ఫుల్ జ్వరం వచ్చింది, అన్నం తినబుద్ధి అయితే లేదు. ఏడ కూర్చుంటే ఆడనే కూర్చుంటున్నా. ఏదో డాక్టర్ ఏమైతుందో నాకు అస్సలు అర్థమైతలేదు, జర చూడరా. దగ్గరికి రా అమ్మా, గంట దూరం ఉంటే ఏం చూడాలి చెప్పు. దగ్గరికి రా, చేతి పట్టుకుంటే అర్థమవుతుంది. అదేంటి థర్మామీటర్ పట్టుకొని జ్వరం ఎంతుందో చూస్తారు కానీ మొదలు ఈడేంటి చేతి పట్టుకొని చూస్తానంటుండు. వీడు తేడా కనిపిస్తాడు అప్పుడప్పుడు. నేను దగ్గరకు అస్సలు రాబుద్ది కాదు కానీ ఏం చేస్తాం, తప్పని పరిస్థితులా ఇక ఏదో వంక పెట్టుకొని రావాల్సి వచ్చింది. అబ్బా దగ్గరికి రమ్మంటే దూరం ఉంటున్నావు, జరుండమ్మా నేనే కిందికి వస్తా. అవ్వ పొట్టి ఉంటే గిదే బాధ. అదేంటి వీడు దగ్గరికి వస్తుండు, డాక్టరా లేకుంటే అబ్బా చేసుకున్న మొగన్ లెక్కనే చూస్తుండు కదా వీడు. ఇది చేతి అమ్మా, చేతి పట్టుకొని చూస్తా. గట్ల దూరం ఉంటే నాకేం అర్థమవుతుంది చెప్పు. గట్లా. అబ్బా చేతులు ఎంత తెల్లగా ఉన్నాయి, ఎంత మధురంగా ఉన్నాయో. అవ్వ బక్క పలసగా చాలా ముద్దుగా అనిపిస్తున్నాయి. నా పెళ్ళ చేతులు ఎప్పుడు ఇట్లా కొట్టాయి. ఏమైంది డాక్టర్? చేతులు పట్టుకుని గట్ట నిలబడ్డరు, జ్వరం ఎంతుందో ఏమైందో చూడరా. అరే చూస్తున్నాగమ్మా, చేతుల్లో కూడా హార్ట్ బీట్ తెలుస్తుంది. జరుండు ఇంత మృదువంగా ఉన్న చేతులు ఎట్లా ఇచ్చిపెట్ట బుద్ధి అవుతుంది. ఆగాగు జరసేపు ఉండి చూస్తున్నా కానీ అసలు పేషెంట్లకు గింతనన్న ఓపిక ఉండదు. ఓపిక లేనోళ్ళు దావకన దాకా ఎందుకు వస్తారో మనకు అర్థం కాదు. సరే డాక్టర్ చూడుర్రి.
ఈ అవ్వకి చేతులను చూస్తుంటే అస్సలు వదిలిపెట్టబుద్ధి అయితే లేదు. ఏం చేయాలి? చాలు డాక్టర్, ఇంతసేపు పట్టుకోంగా ఏ డాక్టర్ని చూడలేదు. చూస్తే చూడు, లేకుంటే మా పోతా వేరే డాక్టర్ దగ్గర నన్ను చూపించుకుంటా. ఈ అవ్వ ఏంది ఒకటే పని వచ్చి సన్ని పట్టుకున్నామంటే ఇంకా ఇడుస్తలేవు. అరే అయిపోయిందమ్మా, ఒక్క నిమిషం ఆగు. దీంతో ఓపిక ఉండకుంటే ఎట్లమ్మా? అసలు ఒక్కొక్క పేషెంట్లను చూస్తుంటే ఏం కోపం వస్తుంది, గట్ల వస్తుంది. సరే రెండు మందులు రాస్తా. అవ్వమ్మా చెప్పుదామని మర్చిపోయినా, ఏమైంది నీకు? జ్వరం లేదు, ఏం లేదు, ఏదో ఒక విషయం మీద బాగా ఆలోచన పెట్టుకున్నావు, మస్తు టెన్షన్ పెట్టుకున్నావు. ఏమైంది? ఎవరి గురించి ఆలోచన చేసుకున్న? మొగన్ మీదనా, లేకుంటే ఇక పెళ్లి కాకముందుకు లవర్లు బోవర్లు ఉండే కదా గాలి మీదనా? చెప్పు. నీ అవ్వ ఏం మాట్లాడుతున్నావు డాక్టర్? అసలు డాక్టర్ మాట్లాడే మాటలేనా? నీ అవ్వ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతావు నువ్వు. ఏం లేదు, జ్వరం ఎంతుందో జ్వరం తగ్గట్టు గోళీలు ఇచ్చి పంపి, కానీ ఉన్నలేని చోది పెట్టి నన్ను నడుచుకోకు. నా మనసు ముందే బాగలేదు. అరే ఎందుకమ్మా గట్లాంటున్నావు? జరుండు నిమ్మలంగా గడుచుకుంటా. అంతా టెన్షన్ పడి అంతా ఆగమాగం కాకు. ఏమైంది చెప్పు? ఎవరి గురించో బాగా ఆలోచిస్తున్నావు, మస్తు టెన్షన్ పెట్టుకున్నావు. లోపల బాగానే ఉన్నది, మనసంతా మొత్తము బరువైపోయింది కదా, బాధ పెట్టుకొని నింపుకొని. ఏమైంది చెప్పు? నీ మొగడు చక్కగా చూసుకుంటలేడా? మీ అత్త మామల గొడవలు ఏమైనా ఉన్నాయా? లేకుంటే ఎవరి మీదనన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నావా? చెప్పు. ఏం లేదు డాక్టర్, ఎవరి గురించో నేను ఎందుకు ఆలోచిస్తా? మారిపోవాలి నేను. అరే చెప్పమ్మా, నీ మొగడు చక్కగా లేక ఇంకోని దగ్గరకు పోదామనుకుంటున్నావా? లేకుంటే ఇంకోటి వస్తుంటే వద్దనుకుంటున్నావా? ఏంటి సంగతి? గసంటి సంఘటనలు ఉంటుండొచ్చు. ఇక నేను అన్నిందాలు చెప్పే డాక్టర్ని లేదా నా దగ్గర ఫీల్ అయ్యేటట్టు అట్లా ఏమి ఉండదు. అన్ని షేర్ చేసుకోవచ్చు, ఏం కాదు. నేను గట్ల ఏం ఫీల్ గానమ్మా, అన్ని ఓపెన్గా చెప్పుకుంటా, ఓపెన్గా అడుగుతుంది అంతే. అవును డాక్టర్, ఒకరి గురించి బాగా ఆలోచిస్తున్నా, టెన్షన్ పెట్టుకున్నా. ఇక అదే టెన్షన్ వల్ల గిట్లా అవుతుందేమో. ఇక పోనీలే డాక్టర్, ఇప్పటి నుంచి అవన్నీ ఏముండే. వాళ్ళు నన్ను వద్దనుకుంటారు, నన్ను దూరం పెట్టుకోవాలనుకుంటారు. ఇక నాకేం అవసరం చెప్పాల గురించి? ఇక ఇప్పటి నుంచి నేను కూడా అందరినీ దూరం పడేస్తా డాక్టర్. అవసరం లేదు ఇక. వాళ్ళు మనం ఎట్లా చూస్తే మనం గట్లనే చూడాలి. వాళ్ళకి లేని బాధ, వాళ్ళకి లేని ప్రేమ మనకెందుకు చెప్పాలి మీద? అంతే అమ్మా, నువ్వు అన్నది కరెక్టే. సరే గాని అసలు పెళ్ళై ఒక పిల్ల పుట్టిన తల్లిలకు అస్సలు కనిపించవు. ఇంత అందంగా ఉంటావు, అసలు రహస్యం ఏందమ్మా? ఈడేంది జ్వరం వచ్చినా చూపించుకోవడానికి వస్తే ఏదేదో లేనిపోని మాటలు మాట్లాడుతుండు. ఇంతో పెద్ద బాధ ఉన్నది. ఉన్న మాటలు కాక లేని మాటలే ఎక్కువ మాట్లాడుతుండు. ఇది డాక్టరా లేకుంటే ఎవరు గిట్లా మాట్లాడుతుండేంటి నాతోని? అగో ఈయన మళ్ళీ ఫోన్ చేస్తుండు. హలో, ఏడున్నవే? ఈయన్నే హాస్పిటల్ ఉన్నా. ఏడుకొచ్చినా ఏడున్నావని ఒకటే పని 10 సార్లు అడుగుతున్నావేంది? ఏమైంది చెప్పు, నీది ఏం బాధ? ఏం లేదు స్వీట్ అమ్మ ఏడుస్తుందంట. ఎంతసేపు ఇంకా దవాఖానలో చూపించుకోవడం అయిపోలేదా? నాడు మస్తు ఏడుస్తుందంట. అమ్మ అని నాడు నువ్వు. అరే వస్తున్న జరుండు, వచ్చిన పని అయిపోక ముందుకే అయిపోలేదన్న పానం తింటున్నాను ఫోన్ చేసి. ఈ అవ్వ, నా బాధ నాకే ఉన్నది, నీ అమ్మకున్నది ఆలోచన నీకున్నదా? ఇగో ఎట్టుంది లైట్ మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి మా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది, ఎక్కడికే తీసుకెళ్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు వీడియోని చిన్న లైక్ చేసి ఆ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇక మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నాను. స్వీట్ భాష. బాయ్ అందరికీ, మళ్ళీ కలుద్దాం.